హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలేక్స్. ఇక ఈరోజు మళ్ళీ ఊరు వెళ్తున్నామండి. అంటే మొన్న ఈ మధ్య ఒకసారి వీడియో పెట్టాను కదా, మా బుజ్జి వాళ్ళ ఆడపడుచు కూతురు పుష్పవతి అయిందని. సో ఆ రోజు మూడవ రోజు అన్నమాట. మూడవ రోజు అయితే మళ్ళీ ఊరు వెళ్తున్నాము. ఆ అమ్మాయి మా బుజ్జి అన్నం వేయాలట. మొదటిసారి ఆ అమ్మాయికి అన్నం పెడితే ఆ తర్వాత ఇక మిగతా వాళ్ళంతా పెట్టాలంట. అన్నం పెడితే అనంటే అది కాదండి, అట్లా సాంప్రదాయకం ప్రకారం అన్నం వేస్తారులే అలాగన్నమాట. అంటే కొన్ని సైడ్లు ఉంటుందో ఉండదో అందుకోసం చెప్తున్నా. అంటే అన్నం వేయాలంటే ఏమో మళ్ళీ ఏమో అనుకుంటారు, అప్పటి వరకు అన్నం తిందా అని అనుకుంటారు. కాదండి, ఆ రోజు వీళ్ళు మూడవ రోజు మేనమామ వాళ్ళు అన్నం వేస్తే ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళంతా ఉంటారు వేసేవాళ్ళు. అలా ఫస్ట్ ఈ అమ్మాయి వేయాలనే లోపల ఇక మేము బయలుదేరుతున్నాం అన్నం. అంటే మా సైడ్ అయితే ఇలా ఖచ్చితంగా వేస్తారండి. ఇలా మెచ్యూర్ అయినప్పుడు కూడా అన్నాలు వేస్తారన్నమాట. పిట్టు అవన్నీ చేసుకెళ్తారన్నమాట. ఖచ్చితంగా పిట్టు అయితే ఖచ్చితంగా కంపల్సరీ చేసుకెళ్తారండి. పిట్టు అలాగే ముద్దపప్పు, నెయ్యి, ఇంకా అన్నము, వడలు అవన్నీ చేసుకెళ్తారన్నమాట. కొన్ని ఏరియాల్లో ఉంటుందో ఉండదో తెలియదు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు కదా, అలా మా ఏరియాలో అయితే ఇలాంటి సాంప్రదాయం ఉంటుంది. మీ ఏరియాలో కూడా ఉంటుందా అండి ఇలాంటి సాంప్రదాయాలు? అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది కదా, మా దగ్గర ఇలా ఖచ్చితంగా ఇలా వేస్తారన్నమాట. ఇలా పిట్టు అలాంటివన్నీ మీ ఏరియాలో ఎలా చేస్తారండి? అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు కదా, సో మీ ఏరియాలో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇక ఇక్కడ బజార్కి వెళ్ళి కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. పూలు పండ్లు అవి కొన్ని తీసుకోవాలి, స్వీట్స్ అవి. ఇక అవి తీసుకొని ఇక బయలుదేరేస్తాం అన్నమాట. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోని కంటిన్యూ చేయండి. కట్ చేస్తే వచ్చేసామండి మా బుజ్జి వాళ్ళ ఊరికి. మా బుజ్జి వాళ్ళ ఊరు అంటున్నాను ఏంటి అంటారా, మా బుజ్జి వాళ్ళ అత్తగారు ఊరు కూడా అదే. భలే ఉందండి, ప్లెజెంట్గా భలే అనిపిస్తుంది అన్నమాట. పొల్యూషన్ ఏం లేకుండా అలా సైలెంట్గా బాగా అనిపిస్తుంది అన్నమాట. మంచిగా అనిపిస్తుంది. కొంచెం వెదర్ కూడా సహకరించింది నాకు. అంటే పెద్ద ఎండ లేకుండా కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నమాట. చూసారా, రెడీమేడ్ ఫుడ్ అన్నమాట. రెడీమేడ్ ఫుడ్ పాప నీకు అది ఈరోజు. ఇక్కడ చూస్తున్నారా, అంటే మేమేమో అన్నము ఇంట్లో చేయలేదండి. ఆ అమ్మాయికి కూడా లీవ్ లేదన్నమాట ఆ రోజు. సో అందుకే ఇక్కడ టైం లేక వండేదానికి ఇక వండేవాళ్ళు కూడా ఎవరు లేరు, టైం లేదు. సో అందుకే ఇలా రెడీమేడ్ ఫుడ్ అన్నమాట. రెడీమేడ్ ఫుడ్ అంటే 2 ఫుల్ మీల్స్ తీసుకెళ్ళిపోయామండి. అంటే వాళ్ళ ఇంట్లో నలుగురే ఉన్నారులే. సో అలా 2 ఫుల్ మీల్స్ తీసుకెళ్ళిపోయాము. ఎక్కువైపోయింది అది కూడా. అంటే యాక్చువల్లీ అయితే ఇంట్లో వండి తీసుకెళ్తారు. ఇక టైం లేని సమయంలో ఇలా రెడీమేడ్ ఫుడ్డే తీసుకెళ్ళిపోయాము. అలాగే మిగతావన్నీ తీసుకెళ్ళామండి. అన్నంతో పాటు స్వీటు, పండ్లు, పూలు అవన్నీ తీసుకొని. అలాగే ఈ పిట్టు వచ్చి అనూష చేసి పెట్టిందండి. ఆ అమ్మాయి పిట్టు చేసి పెట్టేసి ఉండింది. సో అదే ఫార్మాలిటీకి ముందు పెట్టేసామన్నమాట. ఇక ఇక్కడ అదిగో ఆ అమ్మాయికి కొంచెం పెట్టేసి ఇక మేము కూడా తిన్నామండి. తినేసి బయలుదేరాము. ఇదో అక్కొస్తా, ఆ అన్నం దగ్గరకు పో. అదే తలస్నానం చేసి తినమ్మా, తిను. ఇక ఇదిగోండి నా ఫేవరెట్ స్వీట్ అన్నమాట, పిట్టు. నాకు చాలా ఇష్టం అండి ఇలాంటివి. నీకు సహించినట్టు తినమ్మా. అలాగే దాంట్లో వీడియో వచ్చేసుకుంటున్నాం మనం అంది. పాపది ఈ పాపది యూట్యూబ్లో నీకు పెడుతుంది. నువ్వు నేనే ఉండవు మొత్తం నువ్వే కదా. రేపు బాగా రెడీ అవ్వు, బాగా చెప్తాను మళ్ళీ ఫంక్షన్ రోజు. అది రోజు ఏం లెహంగా టైప్ తెచ్చానా, లంగావని తెచ్చానా? లెహంగా అడుగు, లంగావని అంట. లంగావని ఏం పట్టు టైప్ అలాంటి నేనేమో
ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, నేను పిట్టుని తినేస్తున్నాను. ఒక 2-3 స్పూన్లు తినేసానండి. ముందు అన్నం తినక ముందే పిట్టు తినేసాను. ఎందుకంటే పిట్టు నా ఫేవరెట్ అన్నమాట. పిట్టు, కుడుములు అలాంటివి బాగా తింటాను, ఎక్కువ చేసుకుంటుంటాను కూడా. నేను ఎక్కువ రవ్వతో చేసేసుకుంటుంటా, ఎందుకంటే రవ్వ అయితే అవైలబుల్గా ఉంటుంది కదా, అందుకోసము రవ్వతో చేసేసుకుంటా. ఇదేమో పిండి దంపించిన పిట్టు అన్నమాట. చాలా బాగుంది, టేస్ట్ సూపర్గా ఉందండి. ఇక తినేసి బయలుదేరేసామండి. జస్ట్ అసలు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేదు. వెళ్ళాము, ఒక హాఫ్ అన్ అవరే అన్నమాట. హాఫ్ అన్ అవర్ కూడా ఉన్నామో లేదో ఆ అమ్మాయికి అన్నం పెట్టేసి మేము అన్నం తినేసి ఇక వెంటనే బయలుదేరేసాము. ఎందుకంటే మా బుజ్జికి లీవ్ లేదు కాబట్టి, సో వెంటనే బయలుదేరిపోయాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా, ఇదిగో తడిక. ఇదేనండో ఆ రోజు కట్టిన తడికో, ఇదిగో ఇలా అడ్డంగా ఆ పాపకి ఆ తడిక అలాగే ఉందన్నమాట. ఆ తడిక లాస్ట్ ఫంక్షన్ చేసే రోజు తీసేస్తారు. అంటే వీళ్ళు 9th డేనే ఫంక్షన్ పెట్టుకున్నారు. కొంతమంది 9th డే పెట్టుకుంటారు, కొంతమంది 11 డేస్కి అలా పెట్టుకుంటారు. సో ఇక కాబట్టి ఆ తడిక అలాగే ఉంటుంది. ఇటు పట్టుకో బుజ్జి, ఆ తాటికి క్లీన్ చేస్తా. ఇగో తాటికాయలు. ఆ చెట్లకి తాటి పండ్లు కూడా ఉన్నాయండి. అదిగోండి పండ్లు బాగా ఇంతేసిలావని కనిపిస్తున్నాయి. తాటి పండ్లు మీరు తింటారా అండి? ఇంతకుముందు భలే తినేవాళ్ళు మా సైడు, ఇప్పుడు సరిగా తినడం లేదు. ఇంతకుముందు తెచ్చుకొని కాల్చుకొని తినేవాళ్ళు అన్నమాట, బాగా తినేవాళ్ళు. ఇలా నిప్పల మీద బాగా మంచిగా కాల్చి తినేదన్నమాట. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు, ఇప్పుడు తింటున్నారు. ఇప్పుడు సరిగా తినడం లేదు. నేను కూడా తిన్నానండో, ఎప్పుడు నా చిన్నప్పుడు తినేదాన్ని నేను కూడా. అంటే ఎక్కువ కాదు, తినేదాన్ని నేను కూడా. ఇలా ముట్లుగా లేకుండా ఒక పక్కనే కొంచెం మెత్తడి ఉండేది, సో దాన్ని తినేదన్నమాట. భలే ఉండేదిలే, అదొక స్వీట్గా భలే ఉండేదన్నమాట. అలాగే ఆ తాటి కాయలు కొంచెం కాయలుగా ఉన్నప్పుడే కూడా ఇలా చెక్కేసి బిళ్ళలుగా ఉడకబెట్టుకొని కూడా తినేవాళ్ళండి. రకరకాలుగా తింటారు. చాలా రకాలుగా పనికొస్తాయండి ఆ తాటికాయలు. ఎందుకంటే తాటికాయలుగా ఉన్నప్పుడు ముంజులు తింటామా, ఆ తర్వాత కొంచెము మరీ పండ్లుగా కాకుండా సెమీగా ఉన్నప్పుడు ఇలా ఉడకబెట్టుకొని తినచ్చు. అదే కట్ చేసి ముక్కలుగా ఉడకబెట్టుకొని తింటారా, అది కూడా స్వీట్గా ఉంటుంది. ఇలా పండ్లు బాగా పండిపోతే అలా కాల్చుకొని తింటారా. సో ఆ కాల్చుకొని తినేసి వేస్ట్ అయిపోయిన ముట్లు అలా లోపల పాతి పెడితే భూమి లోపల అవే తీగలు అవుతాయా, ఆ తీగలు అవుతాయి. ప్లస్ ఆ తీగలను కూడా లోడినప్పుడు పైకి తీసినప్పుడు ఆ కింద ఉంటుంది ఏంటి, ఆ కింద ఆ ముట్టికి కింద ఉంటుంది కదా, దాని లోపల గుజ్జు కూడా తింటాం అన్నమాట. అలా అన్ని రకాలుగా పనికొస్తున్నాయి చూసారా. ఇది తాటి చెట్టు కాదు, తాటి పండే. ఇక తాటి చెట్టు అంటారా, తాటికల్లు ఆకులు ఏమేమో పనికొస్తాయి కదా. అలా ఒక వృక్షంలో నుంచి ఏది వేస్ట్ కాకుండా అన్ని రకాల లాభాలు ఉన్నాయన్నమాట ఒక తాటి చెట్టులోనే. ఇదిగో ఇక్కడ నేను లడ్డు తీసుకొచ్చుకున్నానా చేతిలోకి, అలాగే పట్టుకొచ్చా తినకుంటా రోడ్లోకి వచ్చాను ఆటో ఎక్కుదామని. నాకు తినబుద్ధి కాలేదు అప్పుడు. సరే తీసుకున్నా, తర్వాత అయినా కొంచెం తిందాము టేస్ట్ చేసి కొంచెం మా బుజ్జికి ఇచ్చేద్దామని. సరే అలా రోడ్లోకి వచ్చి నిల్చొని ఉన్నానా, అది చేతిలో నుంచి కింద పడిపోయిందన్నమాట. అయ్యో మంచిగా ఉండిందండి లడ్డు చూడడానికి. అప్పుడే కొంచెం టేస్ట్ చేయకపోయానా అనిపించింది, ఇక మట్టిలో పడిపోయింది. ఇక నాకు అది తినే ప్రాప్తి లేదన్నమాట. కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వచ్చి పడ్డానండి. ఇదిగోండి నేను ఆటోలో వస్తూ ఉండగానే మా వదిన ఫోన్ చేసింది, వీళ్ళు ఊరు వెళ్తున్నారని. వీళ్ళ అన్న పెళ్ళికి వచ్చారండి, మా మాహి పెళ్ళికి వచ్చారు వాళ్ళ చెల్లెళ్ళు. ఇప్పుడు ఊరు వెళ్తున్నాయట. ఇవి 1 వీక్ అయింది ఇవి వచ్చి. సో ఇప్పుడు ఇక్కడ ఊరు వెళ్తుండే లోపల పిలిచారు. ఇదిగోండి ఇలా రెడీ అయ్యి ఫోజులు ఇస్తున్నారన్నమాట. హాయ్ చెప్తూ ఫోజులు ఇస్తున్నారు ఫోటోలకి. సరే వాటిని కూడా ఒక 2 ఫోటోలు తీసేసాను. ఇదిగో ఈ లేఖ్య ఏమో బాగా రెడీ అయిందన్నమాట. ఈ జానుదేమో సింపుల్గా ఫ్రాకే వేసుకున్నది. ఇదిగో ఇది మాత్రం వాళ్ళ అన్న పెళ్లి రోజు తెచ్చిన లెహంగా వేసుకున్నది. లెహంగా వేసుకొని మంచి ఫోజులు ఇచ్చేసింది ఫోటోలు తీయమని. ఊరు వెళ్తున్న ఏక స్టైల్ బేబీ ఇది. ఇదే ఈ లెహంగా పైన దుప్పట్టా ఇది కాదండి, వేరేదన్నమాట. ఇదిగో ఇది ఇంట్లో ఉండింది ఇంకొకటి రెడ్ కలర్లో, భలే ఉందిలే కలర్ఫుల్గా. దీనికి పేరప్ చేసింది అది. ఈ లెహంగా పైన వేసుకొని స్టిల్స్ ఇస్తుందన్నమాట ఫోటోలు తీయమని. అసలు దుప్పట్టా వదిలే మంచిగా ఉంది అలాగే వెళ్ళంటే అది ఆ దుప్పట్టా వేసుకొని బయలుదేరిందండి ఊరికి. బాగుందా అత్తమ్మ అని అంటూ. భలే ఉంది కలర్ఫుల్గా.
బాగుందిలే వదిన. స్టైల్ బేబీ అయిపోయినది ఇది కూడా. ఏమే స్టైల్ బేబీవే. సరే బాయ్ బాయ్ చెప్పరా. బాయ్. ఇక ఇక్కడ మా బుజ్జి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తూ ఇది మధురై స్పెషల్ జిగర్ తాండా అంటండి. మధురై స్పెషల్ జిగర్ తాండా అంటే ఏం లేదండి, మన సైడ్ ఏం బాదం పాలు అంటారు కదా, సో అటు సైడ్ మధురైలో జిగర్ తాండా అనేటట్టున్నారు. కాకపోతే కొన్ని ఏదో ఓట్స్ ఏదో మిల్లెట్స్ లాంటివి ఏదో వేస్తున్నారు, కలుపున్నారు అంతే. మిగతా అంతా మన బాదం పాలు ఉంటుంది కదా అదే అన్నమాట. పైన కొంచెం ఐస్ క్రీమ్ వేసి ఇలా, దాని పేరు మధురై స్పెషల్ జిగర్ తాండా అన్నమాట. అది తెచ్చింది, నన్ను తినమన్నది. నాకు వద్దు బుజ్జి నువ్వే తిను అన్నాను, ఎందుకంటే అది ఎక్కువ పాల వాసన వస్తుందండి. నాకు కొంచెం ఇలాచీ ఫ్లేవర్ ఇంకేదైనా వెనీలా ఫ్లేవర్ అలాంటివి తింటా. ఉంది నాకు తెలుస్తుంది పాల వాసన, నేను పాలు అంత తాగలే. ఇలాచీ ఫ్లేవర్ కొంచెం తక్కువ. ఇక ఇక్కడ డిన్నర్ టైం అన్నమాట. ఇదిగోండి ఇది వెజిటబుల్ పులావ్ అన్నమాట. ఇది నేను చేయలేదండి, ఇది అక్కడ మా వదిన దగ్గర నుంచి తెచ్చాను. మా జాను లేకే మా వదిన అడిగాయట, పెద్దమ్మ వెజిటబుల్ పులావ్ చెయ్యనన్నాయట. అందుకోసము మా వదిన ఆ రోజు వెజిటబుల్ పులావ్ చేసింది. ఇక నేను కూడా కొద్దిగా తెచ్చుకున్నాను అన్నమాట. ఇదిగో నేను తెచ్చుకున్న దాంట్లోనే కొంచెం మా బుజ్జికి కూడా ఇచ్చాను టేస్ట్ చేయమని. ఇక నేను మా అలక్స్ తినేస్తున్నాం అన్నమాట. కొంచెం వైట్ రైస్ కూడా ఉందిలే. అలాగే ముందు రోజు ఆకుకూర కట్ చేసి, అంటే ఆకుకూర ఒలిసేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. భలే ఉందండి, ఫ్రెష్గా ఉండింది ఆకుకూర. సో ఆకుకూర ఫ్రై కూడా చేసి ఆకుకూర ఫ్రై చేసుకొని తినేస్తున్నానండి. నాకు చాలా ఇష్టం అండి ఆకుకూర ఫ్రై అంటే, భలే తినేస్తాను అసలు. నేను ఏం లేదు, వెల్లుల్లి ఓన్లీ కారం పసుపు వేసుకొని వాడ్చుకొని తినేస్తాను అన్నమాట. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.